చేయలేదు. ఆ విషయంలో ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో సక్సెస్ అయినారు. ఈ రోజు ఎవరైతే ముద్రగడ్డ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్న విషయం చెప్పారు. నేను ఇక్కడ కూడా మీరు చిరంజీవి గారు ఏమన్నా కానీ ఆ రోజు ఎంతో మంది చాలా మంది కాపు నాయకులు వెనుకోటి పొడిచారు. చాలా మంది ఈ రోజు ఆ పరిస్థితి కాదు. నేను ఎప్పుడు ఏకతాటి మీద తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయినారు. ఈ విషయంలో ఉదాహరణ మీకు తాజా ఉదాహరణ చెబుతాను చూడండి. తాజా ఉదాహరణ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద మీరు ఈసారి నిజంగానే కాపులకు ఏదో వైఎస్ఆర్సీపీ తింటున్నాను, కాపులను ఏదో వెలగబెట్టారని చెప్పో ఎంతసేపు కాపులందరూ కూడా మాట్లాడుతుంటారు కదా. ఈసారి మీరు ఎవరన్నా ఏ కాపు నాయకున్నా కానీ అక్కడ నిలబడించుకోవడం వల్ల నిలబెట్టే పరిస్థితి ఉందా? గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ మీద వేసుకొని మాట్లాడితే తీసుకెళ్లి దొబ్బేరా పక్కన కలమని చెప్పి అసలు ఎవరికైనా అవంతి శ్రీనివాస్ గారికి టికెట్ గ్యారంటీ ఉంది. అసలు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో నాట్ ఓన్లీ కాపు క్యాస్ట్ ఏ కులం వాళ్ళైతే మాట్లాడారో అలా అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర నుంచి లేకపోతే అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి ఎవరు మాట్లాడినా కానీ మీరు ఈ రోజు వాళ్ళు అక్కడ గెలవరని తెలిసి అక్కడ రెడ్లని ఎంకరేజ్ చేసి ఒక సామాజిక వర్గాన్ని మీరు అక్కడ ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారు. ఈ విధంగా మీరు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ వరకు నిన్నటికి కర్నూలు ఎంపీ అయినటువంటి ఆయన ఏం చెప్తున్నారు? నేను సేవ చేయాలనుకున్నాను, 2 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే నాకు దొరకట్లేదు, నేను కొన్ని చేయలేకపోతున్నాను, ఏదన్నా అంటే కింద వాళ్ళు చూసుకోమని చెప్పారు. మీరేం అవసరం లేదండి ఎంపీ చూస్తానంటే ఒక సాక్షాత్తు ఒక బీసీ కులానికి సంబంధించిన ఒక ఎంపీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మెంగలేక తక్కలేక నేనేం చేసుకోలేకపోయాను, హైవే తీసుకురావాలనుకున్నాను కుదరలేదు, నేషనల్ హైవే తెద్దాం అనుకున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు బీసీ కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎస్టీకి ఎవరెవరైతే ఇచ్చారో అందరూ డిఫరెంట్ పరిస్థితి, అందరూ డిఫరెంట్ అవుతున్నారు. అంటే 90% ఆఫ్ ఒక్క సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే మీ పార్టీలో అనుభవిస్తున్నారు, కంఫర్ట్ గా ఉన్న విషయం ఈ రోజు అందరికీ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మిగిలిన 90% అదర్ క్యాస్ట్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద పడ్డం, చంద్రబాబు నాయుడు మీద పడ్డం, కోడాలని అనే వ్యక్తి ఈ రోజు పడ్డం వల్ల గెలుస్తారనుకుంటున్నారా? క్వశ్చనే లేదు. అనిల్ కుమార్ యాదవ్ అంటే గెలుస్తారనుకుంటున్నారా? క్వశ్చనే లేదు. సో అలా మీరు యాదవ్ కమిటీ, అలా యాదవ్ కమిటీ, రాజుల కమిటీ మహేష్ గారు ఆయన మాట్లాడండి, మీరు అడిగారు కదా ఆయన మాట్లాడండి. మాట్లాడొచ్చా? ఇది అయిపోయిందా? ఇప్పుడు ఏమంటున్నారంటే సంజీవ్ కుమార్ గారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఒక బీసీ నాయకుడిని ఎంపీ చేసినటువంటి దమ్ము ధైర్యం సత్తా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. మీ పార్టీ చేయగలదా? మీ పార్టీకి ఎస్సీ నాయకుడు దమ్ము ధైర్యాలు మీకు ఉన్నాయా? అరే ప్యాకేజ్ పుచ్చుకొని పైసలు పుచ్చుకొని ఎలక్షన్ మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడట్లా. చిరంజీవి గారికి లేదు వినండి, మీరు మాట్లాడిన ఎవరిది పోదు వాయిస్ ఎవరిదే పోదు. నేను ఏమంటున్నానంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలలాగా రేజ్ అయ్యారండి. ఇప్పటి గ్రామానికి మీరు కోట్లాది రూపాయలు ఏదో మీరు డబ్బులు 50 లక్షలు ఇస్తా ఉన్నారు, మళ్ళీ ఒకసారి 50 లక్షలు ఇస్తా ఉన్నారు, ఇన్ని ఇచ్చారు. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాపులు ఎక్కువ, కాపులు ఎక్కువ ఉన్న ఆ ఊళ్ళో 800 మెజార్టీ వచ్చింది. మీరు సపోర్ట్ చేసిన సిపిఐకి 14 ఓట్లు, ఓన్లీ 4. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్. దొల్లు పుచ్చకాయలాగా ఏ పూట ఏ పార్టీలో ఉంటాడో తెలియకుండా పుట్టిన కాడి నుంచి 10 పార్టీలు మార్చుకుంటూ మద్దతిచ్చుకుంటారు. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. ఆ తర్వాత సిపిఐ సిపిఎం ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. మహేష్ గారు ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు ఒకసారి. ఒక నిమిషం మహేష్ గారు ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతున్నారు. మీరు ముద్రగడ ఇంటికి వెళ్ళారు చెప్పండి. రైట్. ముద్రగడ పద్మనాభం మీ ఇంటికి వచ్చాడా? మీరు ముద్రగడ ఇంటికి వెళ్ళారు చెప్పండి.
మీరు ముద్రగడ ఇంటికి వెళ్ళి మీ ప్రతినిధులు పంపించుకొని ఆహా ఓహో అయిపోయింది అనుకుంటే ఏంది సినిమా అంటే ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, మీకు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. అని మాట్లాడించే ప్రయత్నం చేయాలనుకున్నారు సార్. ఈసారి మీరు చేసే రాజకీయాలకి, మీరు చేసే ఆలోచనలకి ఈ రోజు ఇలాంటి మీడియా సోషల్ మీడియా కానీ యాక్టివ్గా ఉంది. ఆ విషయం ఆ రోజు లేకే ఆయన వెనకబడ్డారు. ఈ రోజు మాకు బాధ్యత లేదు. మీరు ఎన్నైనా చెప్పండి సార్, మీరు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, మైనారిటీల నాయకత్వాన్ని చంపేశారు. కేవలం ఒక సామాన్య వర్గం వారే నాయకులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. రైట్, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు ఇందాక నుంచి. ఒక నిమిషం, కులాల పేరు చెప్పకుండా మీటింగ్లు చెప్పలేరు మీరు. కులం ప్రసక్తి లేకుండా ఏ సమావేశం ముగిలి. మాదిరెడ్డి గారు ఒకసారి సురేంద్ర గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఎన్నికలకు ముందు ఎవరినైతే ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ సోఫా వేసుకొని సోఫా మీద నుండి ఎక్కి సీటు మీద కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎన్నికలకు సమీపించే సందర్భంలో టోటల్ అందరినీ కూడా మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పార్టీలో ఇందాక మన మహేష్ గారు చెప్పిన దాంతో కూడా నేను ఏకీభవించను. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికే ఇస్తారని మహేష్ గారు చెప్పారు, కానీ ఆ పార్టీలో ఆ సామాజిక వర్గానికి కూడా లేదు. దానికి ఎగ్జాంపులే నిన్న నెల్లూరులో చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని తిడితేనే వాళ్ళకి సీట్ ఇస్తాము